హాయ్ అండి, అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 645వ పేజీ అండి, 645 అండి. మొదటి వచనం చదువుకుందాము. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీవు యూదారాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము. దావీదు సింహాసనము మీద కూర్చుండు యూదారాజా, నీవు ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు. నీ ఉద్యోగస్తులను నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపుము. 3వ వచనమండి. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలుగజేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. 4వ వచనమండి. మీరు నిశ్చయముగా ఈలాగున చేసిన ఎడల దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజుల రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారముల గుండా ప్రవేశింతురు. 5వ వచనమండి. మీరు ఈ మాటలు వినని ఎడల ఈ నగరు పాడైపోవును. నా తోడని ప్రమాణము చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. 6వ వచనమండి. యూదారాజు వంశస్థులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నా ఎన్నికలలో నీవు గిలాదు వలెనే ఉన్నావు, లెబానోను శిఖరములే ఉన్నావు. ఆయనను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణముగాను నేను నిన్ను చేదును. 7వ వచనమండి. నీ మీదికి వచ్చుటకే ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను. వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు. 8వ వచనమండి. అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవుచు యెహోవా ఎందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఇలాగూ చేసనని ఒకని ఒకడు అడుగగా, అచ్చట వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారం చేసినందున ఆయన ఇలాగున చేసి ఉన్నాడని చెప్పుదురు. 10వ వచనమండి. చనిపోయిన వానిని గూర్చి ఏడవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు. వెళ్ళిపోవచ్చున్న వానిని గూర్చి బహురోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. తన తండ్రి అయిన యోషీయాకు ప్రతిగా ఏలినవాడై ఈ స్థలములో నుండి వెళ్ళిపోయిన యూదారాజైన యోషీయా కుమారుడగు షల్లూమును గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, అతడు అక్కడికి తిరిగి రాడు. ఈ దేశము ఇక చూడక వారు అతని తీసుకొని పోయిన స్థలమునందే అతడు చచ్చును. 13వ వచనమండి. నీతి తప్పి తన నగరును స్థాపించు వానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకొను వానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదుల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయుచు ఇంగిలీకముతో రంగు వేయుచు ఉన్నాడు. ఇంగిలీకము అనే మాటకి అర్థము సింధూరము అని ఉందండి. 15వ వచనమండి. నీవు అతిశయపడి దేవదారు పలకల హృదయమును కట్టించుకొనుట చేత రాజవగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? 16వ వచనమండి. అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట కదా. ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుట యందే, నిరపరాధుల రక్తము ఒలికించుట యందే నిలిచియున్నది. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. 18వ వచనమండి. కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమును యూదారాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, జనులు అయ్యో
నా సహోదరుడా, అయ్యో నా సహోదరి అని అతన్ని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. 19వ వచనం అండి. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును. 20వ వచనమండి. నీ విటుగాండ్రు నాశనమైరి, లెబానోనును ఎక్కి కేకలు వేయుము, బాషానులో బిగ్గరగా అరువుము, అబారీము నుండి కేకలు వేయుము. 21వ వచనమండి. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని కానీ నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. నీ కాపురులందరూ గాలి పీల్చుదురు, నీ విటగాండ్రు చెరలోనికి పోవుదురు. నీ చెడుతనమంతటిని బట్టి నీవు అవమానము నొంది సిగ్గుపడుదువు. 23వ వచనమండి. లెబానోను నివాసిని, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనినదానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయుదువు కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖ ఉంగరముగా ఉండినను దాని మీద నుండియు నిన్ను ఊడదీసి వేసేదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. 25వ వచనమండి. నీ ప్రమాణమును ఎవరు తీయజూచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని, కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమికి గాని పరదేశంలోనికి విసిరివేసెదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావాలనని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. 28వ వచనమండి. కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుంటు వంటివాడ, పనికిమాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దోషంలోనికి ఎలా వేయబడిరి. దేశమా యెహోవా మాట వినుము. 30వ వచనమండి. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, సంతానహీనుడనియు నీ దినములలో వర్ధిల్లనివాడనియు ఈ మనుషుని గూర్చి వ్రాయుడి. అతని సంతానములలో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా ఉండడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.